యాకోబు యోహాను సహోదరుడైన ఈ యాకోబు జెబెదయి సొలొమోనుల కుమారుడు. హతసాక్షులైన 12 మంది అపోస్తలులలో ఇతడు మొదటివాడు. యూదయ రాజైన మొదటి హేరోదు ఆజ్ఞ ప్రకారం ఇతడు క్రీస్తు శకం 44లో ఖడ్గంతో చంపబడెను. ఇతని త్యాగము యేసు ముందుగానే అతని సహోదరైన యోహానుతో చెప్పిన దాన్ని నెరవేర్పుగా ఉన్నది. మార్కు సువార్త 10వ అధ్యాయం 39వ వచనం మనం ఈ విషయం చూడవచ్చు. అయితే పురాతన కాలమునకు చెందిన గొప్ప గ్రంథకర్త అయిన క్లెమెన్స్ అలెగ్జాండ్రినస్ ఈ విధంగా చెప్పాడు. చంపబడుటకు యాకోబును తీసుకొని పోయినప్పుడు అతనికి బంధించిన వారిలో ఒకడు అతనితో కూడా వదన స్థలమునకు వెళ్ళాడు. యాకోబు తన మరణ సమయంలో చింతాక్రాంతుడుగాను భయంతోనూ ఉండునని అతడు అనుకున్నాడు. కానీ యాకోబు యుద్ధంలో గెలిచిన వీరుని వలె ఉత్సాహంగా సంతోషంగా ఉండటం చూసి అతడు ఆశ్చర్యపడ్డాడు. యాకోబు నమ్మిన యేసుక్రీస్తు సత్యమైన దేవుడు రక్షకుడై యుండును లేనియల్లా అతడు తన మరణం సమయంలో అంత ఆనందంగా ఉండేవాడు కాడు అని అనుకున్నాడు. అలా అనుకోవడమే కాకుండా ఆ సమయంలోనే అతడు క్రీస్తును అంగీకరించి అపోస్తులని పాదం మీద పడి క్షమాపణ కోరుకున్నాడు. వెంటనే తాను కూడా క్రైస్తవుడని ఒప్పుకున్నాడు. అయితే అది గమనించిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేశారంటే యాకోబుని మాత్రమే కాకుండా అతను కూడా చంపేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో యాకోబు మాత్రమే కాకుండా అతన్ని యేసుప్రభువారిని అంగీకరించిన వ్యక్తిని కూడా అక్కడే చంపేశారు.